టెర్రరిజం విషయంలో అగ్రరాజ్యం అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ ను ఆసరాగా తీసుకుని భారత్ పై మళ్లీ ఉగ్రపంజా విసిరేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులనే సలహాదారులుగా పెట్టుకున్న ట్రంప్ ప్రభుత్వం తాము భారత్ పై చేసే ఉగ్రదాడుల్ని కూడా లైట్ తీసుకుంటుందని పాకిస్తాన్ బలంగా నమ్ముతోంది. దీంతో కుక్కకు బిస్కెట్లు వేసినట్లు మన దేశంలో ఉన్న కొంతమందిని సీక్రెట్ ఏజెంట్లను ఏదో రకంగా ప్రలోభపెట్టి వారి ద్వారా టెర్రరిస్టు కార్యకలాపాలను కొనసాగించేందుకు దాయాది దేశం మాస్టర్ స్కెచ్ వేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం ఇలాంటి వెధవేషాలు వేస్తుందని ముందే ఊహించిన మోదీ సర్కార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో చాలా మంది దేశద్రోహులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పాకిస్తాన్ పన్నిన కుట్రలను భంగనం చేయగలిగింది. తల్లిపాలు తాగి తల్లి రొమ్మును పొడిచే కిరాతకులు కొందరైతే తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచులు మరికొందరు. డబ్బు కోసం శత్రు దేశానికి ఓ వ్యాపారవేత్త స్లిప్పర్ సెల్ గా మారితే వలపు వలలో చిక్కుకొని దేశ రక్షణ రహస్యాలను దాయాది దేశానికి చేరవేసిన మహిళా యూట్యూబర్ గుట్టురట్టయింది. ఎదురుగా ఉండే శత్రువును టార్గెట్ చేసి మన సైన్యం యుద్ధం చేయగలదు, కానీ ఇలా పక్కన ఉంటూ పొడిచే దేశద్రోహులను గుర్తించడం చాలా కష్టం. మన దేశంలో ఉంటూ శత్రుదేశం పాకిస్తాన్ పై ప్రేమ పెంచుకొని తడిగుడ్డతో గొంతు కోసే దేశద్రోహులు స్లీపర్ సెల్స్ టెర్రరిస్టుల కంటే డేంజర్. పాకిస్తాన్ వేసే బిస్కెట్ల కోసం కక్కుర్తిపడి ఈ ద్రోహులు విశ్వాసం లేని కుక్కల్లా మారి మన దేశానికి కీడు తలపెట్టాలనుకుంటున్నారు. మరి ఇంతకాలం పొరుగున ఉన్న శత్రువుతో పోరాడడంపైనే దృష్టి పెట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు ఇంటి దొంగలను ఏరివేసే పనిలో పడింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్న సీక్రెట్ ఏజెంట్ల భరతం పట్టేందుకు కేంద్ర హోంశాఖ సిద్దమైంది. దీంతో ఉగ్రవాదులు చేసేందుకు హైదరాబాద్ తో పాటు విజయనగరంలో జరిగిన కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేయగలిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాలపై కేంద్ర భద్రతా బలగాలు నిఘా పెంచాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారు అనే ఆరోపణలతో బలగాలు 3 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. 4 హర్యానా, 3 పంజాబ్, మరొకరు యూపీలో అరెస్ట్ అయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత మన వాళ్లను శత్రు దేశాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తేలింది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటకు రావడంతో ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ వ్యక్తికి షేర్ చేసుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల ఆమె పాకిస్తాన్ హై కమిషన్ అధికారిని 2 సార్లు కలవడంతో పాటుగా పాకిస్తాన్ వెళ్లి అక్కడ అధికారులకు కీలక సమాచారం ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. పాకిస్తాన్ నిఘా ద్వారా ఇండియాలో ఆమెకు అసైన్మెంట్లు ఇచ్చారు. 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ పాటియాలాలోని కల్సా పొలిటికల్ సైన్స్ విద్యార్థి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత నవంబర్లో పాకిస్తాన్ను సందర్శించడానికి పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ గూఢచారి సంస్థ అధికారులతో సమాచారాన్ని షేర్ చేసినట్లు నిర్ధారించారు. హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 24 ఏళ్ల నౌమాన్ ఇలాహిని కొన్ని రోజుల క్రితం పానీపట్ నుంచి అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. యూపీ వాసి పాకిస్తాన్కి సమాచారం అందించేందుకు తన బావమర్ది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుంచి డబ్బును అకౌంట్లోకి వచ్చేదని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల ఆర్మాన్ ను మే 16న హర్యానాలోని నూహ్లో అరెస్ట్ చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. యూపీ రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను ఆదివారం మొరాయిదాబాద్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిర్వాహకులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది. అనేకసార్లు పాకిస్తాన్కు ప్రయాణించాడని, సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి. జలంధర్లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మహమ్మద్ ముర్తజా అలీని అరెస్ట్ చేశారు.
పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం మేరకు అరెస్ట్ చేశారు. స్వయంగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ ద్వారా పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గజాలా ఆమీన్ మొహమ్మద్ అనే మరో ఇద్దరు కూడా ఇలాంటి ఆరోపణలపై పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నారు.